అబ్బాయి సెటిల్ కాలేదు, కానీ ఇంట్లో ఆల్రెడీ వర్డిక్ట్ వచ్చేసింది పెళ్లి చేసుకోవాలని. మీ పేరెంట్స్ జనరేషన్ లో ఫార్ములా సింపుల్ గా ఉండేది, డిగ్రీ, జాబ్, ఆ తర్వాత పెళ్లి. ఎందుకు? అప్పట్లో లైఫ్ స్లోగా ఉండేది, కాంపిటీషన్ తక్కువ ఉండేది, అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా సింపుల్. కానీ ఇప్పుడు డిగ్రీ అంటే ట్రైలర్ మాత్రమే, సినిమా కాదు. ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే కాన్స్టెంట్ గా స్కిల్స్ నేర్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి. ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ కి నో గ్యారంటీ. ఈ రోజు ఉంటే రేపు ఉండదు. నువ్వు నిలబడితే మాత్రమే గ్రో అవుతావు. అందుకే ఇప్పుడు సెటిల్ అవ్వడం అంటే 30 దగ్గర మొదలవుతుంది. కానీ క్వశ్చన్ ఏంటి? లైఫ్ స్లో అయిందా? లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఫాస్ట్ అయ్యాయి. పెళ్ళంటే లవ్ స్టోరీ కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ స్టోరీ. ఇద్దరు సంపాదిస్తే సరిపోతుంది అంటున్నారు, కానీ ఈ రోజు సంపాదించేది కాదు, సేవ్ చేయడం కష్టమైపోతుంది. పెళ్లికి బై ప్రోడక్ట్ పిల్లలు, అదొక 20 years ప్రాజెక్ట్. బిల్స్, ఫీజ్, ఫ్యూచర్. మీరు నిజంగానే రెడీయా లేదా జస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారా? ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వకుండా పెళ్లి చేస్తే లైఫ్ ఒక లూప్ లో పడిపోతుంది. మార్నింగ్ ఈఎంఐ, నైట్ టెన్షన్స్, మధ్యలో డ్రీమ్స్ కి టైమే ఉండదు. కెరియర్ గ్రో అవ్వాలంటే ఫ్రీడమ్ కావాలి, కానీ ఈఎంఐ ఉన్న ప్లేస్ లో ఆ ఫ్రీడమ్ ఉండదు. అవును, లేట్ గా పెళ్లి చేసుకుంటే దానికి ఉన్న రిస్క్స్ ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీ, ప్రెషర్ అండ్ సొసైటీ టాక్స్. కానీ మనీ కోసం స్ట్రగుల్ అయ్యే మెంటల్ ప్రెషర్ మనని సైలెంట్ గా చంపేస్తుంది. సెటిల్ కాకుండా పెళ్ళంటే లవ్ కాదు, సెల్ఫ్ డిస్ట్రక్షన్. లేట్ గా పెళ్లి చేసుకుంటే బయాలజీతో ఫైట్, ఎర్లీగా పెళ్లి చేసుకుంటే ఫైనాన్షియల్ ఫైట్. ద డెసిషన్ ఇస్ సింపుల్, ఫైట్ ఎవరితో చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. మీ లైఫ్, మీ టైమింగ్, కానీ మిస్టేక్ కూడా మీదే. డోంట్ బి హేస్టీ, ఆలోచించండి.